రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాల పైన, బ్యాగుల పైన, బెల్ట్ల పైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈ రోజు అందించాం. పుస్తకాల దగ్గర నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు లేవు. ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఈ పిల్లలకి ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా. ఇంటి పనుల ఫోటోలు ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది. ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి నాటికి 1 క్లాస్ 1 టీచర్ కేవలం 1200 ప్రాథమిక పాఠశాలలుంటే జియో 21 ద్వారా ఈ రోజు 9,800 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరూ నన్ను కోరారు నా పాదయాత్రలో జియో 117 రద్దు చేయమని. ఈ రోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో 117 మేము రద్దు చేస్తాం కూడా జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వారు. సిఎస్ గారి దగ్గర నుంచి గ్రామంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగం వరకు గత ఏడాది కాలం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనందరం పెడతాం జరిగింది. ముఖ్యంగా నా టీచర్లు నాకు అద్భుతంగా సహకరించి ఈ రోజు భారతదేశానికి ఒక పారదర్శకంగా నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది. పంచాయతీలకి బకాయిగా ఉన్న 1000 కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకు వేసాం. రైతుల నుంచి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 13,600 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది. ఇంకా పొగాకు, మిర్చి, కోకో, మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా. కేవలం ఒక ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, వాటి ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం. ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది. ఏకంగా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్, ఒక టీసీఎస్, ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు. అందరూ కూటమి గెలిచింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది, లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు, గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 స్థానాల్లో 124 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. ప్రజలు రికార్డు బద్దలు కొట్టారు, చరిత్ర తిరిగి రాశారు. ఇది ప్రజా విజయం.